మన అధ్యక్షుడు వారు చెప్పారు. ఇప్పుడు మీరు తక్కువ ఉపయోగించుకుంటున్నారు ఈ బ్యాంక్ ఈ మండలంలో అంత 40 కోట్లే. మీరు మీకుండే భూములకు, ఎందుకంటే మాకుండే కమలాపురం మండలంలో అత్యధిక భూములు ఉండేది పెళ్లిమని మండలంలోనే. మనకు మన వాళ్లకు కొంత ఈ లోన్ కన్నా దానికి ఏదో ఆ బ్యాంక్కి పోతే వస్తాయనుకుంటున్నారు. మొదటిగా ఇప్పుడే చెప్పినాడు, రేపు మీటింగ్ ఉంది, నేను అక్కడ మాట్లాడుతానని. మనకు కూడా ఆ బ్యాంకులు ఎంత ఇస్తానో లోన్కు పర్సంటేజ్, మనం ఇంట్రెస్ట్ అంత వచ్చేదిగా చేస్తే మనకన్నా ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు గతంలో బాగానే తక్కువ ఉండింది, మనకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు భూముల విలువ కూడా పెరిగినాయి కాబట్టి భూముల విలువ పెరిగిన తర్వాత దాని ప్రకారం కొత్త రేటు ప్రకారం కూడా ఇస్తారు. అంతేనా? ఒకసారైనా భూమి విలువకు 2 సార్లు ఇస్తారా? ఒకసారి ఇస్తారు. దాన్ని కూడా మనము ఇప్పుడు మామూలుగా భూములు ఎవరైనా గవర్నమెంట్ తీసుకుంటే, ఇప్పుడు పల్లెల్లో తీసుకుంటే 4 అంతలు, ఎందుకంటే మార్కెట్ వాల్యూ తక్కువ ఉంటుంది అనేది గవర్నమెంట్ తీసుకుంటే ఇస్తుంది. పెంచితే కూడా ఇస్తారు సార్. మార్కెట్ వాల్యూ పెంచరు, ఈ వాల్యూని పెంచలేరు. పెంచితే మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఇవన్నీ వస్తాయని. అదే కడపలో అయితే 2 times ఇస్తున్నారు, ఇక్కడైతే 4 సార్లు ఇస్తారు. కాబట్టి మనం దీనికి ఏమన్నా ఒకసారి మీ కమిటీలో ఇదేం పెద్ద పని కాదు. ఎక్కడ కూడా మార్కెట్ రేటుకు ఎక్కడ భూమి రాదు, ఏ ఊర్లో కూడా 3 అంతలు 4 అంతలు 5 అంతలు పెట్టితే కానీ రాదు. కాబట్టి అది ఏమన్నా ఇంకొక స్టెప్. ఇప్పుడు ఇక్కడ 3 లక్షలు ఉందనుకోండి, 6 లక్షలు ఇచ్చేటట్టుగా అట్లా ఏమన్నా మనం అంటే మీ యొక్క మార్కెట్ వాల్యూ ఉంటే డబుల్ చేసేస్తే అందరికి న్యాయం జరుగుతుంది, ఎక్కువ తీసుకునేదానికి కూడా ఉంటుంది. దానికి మీరు అందరు కూడా మీకు బాగా రెగ్యులర్ గా కడితే పావలా వడ్డీకి వస్తుంది. మనం రైతుల కాడ ఎంత తీసుకుంటున్నామో ₹1.5 ₹2 తీసుకుంటున్నాం. మనం ఇలా తీసుకుంటే మనం మీరు ఎన్ని %? 9%, 12% వసూలు చేసేది. 11% అంటే 90 పైసలు 88 పైసలు చేస్తారు. అది మనం సక్రమంగా కడితే మనకు పావలా వడ్డీనే పడుతుంది. కొంతమంది గవర్నమెంట్ మళ్ళీ మీ దాంట్లో మీ అకౌంట్లో చెల్లేస్తుంది. ఇది మనం చేయగలిగింది బాగా చేసుకుంటే కన్నా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా